హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈ రోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ అండి. ఇది చాలా హెల్దీ, పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా క్విక్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సరే అండి, ఈ హెల్దీ రెసిపీ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా నేను ఉడికించి పెట్టుకున్నానండి రైస్ని. చల్లారితే పొడి పొడిలాడుతూ వస్తుంది. కంపల్సరీ రైస్ని ముందు ఉడకబెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె కూడా వేసానండి. బాయిల్ చేసేటప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఎక్కువగానే తీసుకోవాలండి. కరివేపాకు ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. దీనిలో ఆయిల్ అది ఏం వేయనవసరం లేదండి. బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంక తీసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులన్నీ కూడా వేసుకుందాం. 2 స్పూన్స్ శనగపప్పు, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ మినపప్పు, ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకుందామండి. పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుని, ఎంతసేపు అవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఈ వేడికే ఈ నువ్వులు, ఎండుమిర్చి ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కరివేపాకు, అది కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు, ఇలాగ రఫ్గా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుని, అలాగే కొద్దిగా గీ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్, గీ కూడా హీట్ అయినాయి. ఇప్పుడు పల్లీలు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ కూడా 1 by 1 ఫ్రై చేసుకోవాలండి. ముందుగా నేను పల్లీలు వేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి వేసేయకూడదండి. పల్లీలు బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మినపప్పు వేసుకుందాం. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిగతా తాలింపులన్నీ కూడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. చూసారా, అన్నం ఈ విధంగా పొడి పొడిలాడుతూ చక్కగా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు ఏగిపోయింది కదా, ఇందులో రైస్ వేసేద్దాం. రైసు, తాలింపు కూడా బాగా మిక్స్ అయినాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పౌడర్ కూడా వేసేసుకుందాము. మనం కొద్ది కొద్దిగా వేసుకుని అన్నం మిక్స్ చేసుకుని దాన్ని బట్టి మనం అవసరమైతే వేసుకోవచ్చండి. లేదంటే కరివేపాకు పొడి పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వితిన్ 2 మినిట్స్లో మళ్ళీ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే టిఫిన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కారపొడి ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా వాడుకోవచ్చు. మనం అవసరమైనంత మట్టికి మనం రైస్ చూసుకుంటూ పౌడర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనం సాల్ట్ రైస్లో కూడా వేసాము కుక్ చేస్తున్నప్పుడు, అలాగే కారపొడిలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది చెక్ చేసుకుని వేసుకోండి అవసరం అనుకుంటే. చాలా హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది కదా. దీన్ని నేను రైస్ ప్రిపేర్ చేయగా నాకు ఇంత కారపొడి మిగిలిందండి. దీన్ని ఇడ్లీలోకి, దోశల్లోకి, దేనిలోకైనా సరే మనం వాడుకోవచ్చు. లేదంటే ఈ పౌడర్ని మనం ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసి పక్కన పెట్టుకుంటే మనం ఈ విధంగా వితిన్ 2 మినిట్స్లో పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసేయచ్చండి రైస్ని. సరే అండి, తప్పకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.